ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా గురించి, అదే కుబేరా. ఈ సినిమాలో స్టార్ హీరోలు ధనుష్, నాగార్జున, రష్మిక మందన కలిసి నటించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి సెన్సిబుల్ టచ్తో ఈ సినిమా సోషల్ థ్రిల్లర్గా రూపొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేసింది, ఎంత బడ్జెట్తో తీశారో, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సినిమా లవర్స్ కోసం ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. చాలా క్లియర్గా ఈ వీడియో ఉండబోతోంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, కుబేరా సినిమా గురించి ముందు కొంచెం తెలుసుకుందాం. ఈ సినిమా ఒక సోషల్ థ్రిల్లర్, అంటే సమాజంలో జరిగే కొన్ని ఇష్యూస్ని తీసుకుని థ్రిల్లింగ్గా చూపించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు ఆయనకి తెలిసిన స్టైల్లో ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్గా తీశారు. ఈ సినిమాలో ధనుష్ ఒక డిఫరెంట్ రోల్లో కనిపిస్తారు. నాగార్జున గారు మనకి ఎప్పటిలాగే స్టైలిష్గా, క్లాసీగా ఉంటారు. రష్మిక మందన కూడా ఈ సినిమాలో చాలా కీలకమైన రోల్ నటించింది. ఇంకా హిందీ నటులు జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, సాయిజీ షిండే లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకి బలం తెచ్చారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ 3 భాషల్లో రిలీజ్ అయింది. జూన్ 20, 2025 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది. సినిమా ప్రమోషన్స్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కలిసి ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. సరే, ఇప్పుడు ఈ సినిమా ఎంత బడ్జెట్తో తీశారో, ఎంత బిజినెస్ జరిగింది, అన్ని విషయాల్లోకి వెళ్దాం. కుబేరా సినిమా అంటే చిన్న సినిమా కాదు, భారీ సినిమా. ఈ సినిమాని తీయడానికి మొత్తం ఎంత ఖర్చు అయిందో తెలుసా? సుమారు 125 కోట్ల రూపాయలు. అవును, స్టార్ హీరోల రెమ్యునరేషన్, టెక్నీషియన్స్ ఖర్చులు, ప్రమోషన్స్ అన్నీ కలిపి ఈ బడ్జెట్ అయింది. ఇంత భారీ బడ్జెట్తో తీసిన సినిమా కాబట్టి ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఇప్పుడు బిజినెస్ వివరాలు ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాలు 33 కోట్ల రూపాయలు, తమిళనాడు 18 కోట్ల రూపాయలు, కర్ణాటక అండ్ ఇతర రాష్ట్రాలు 5.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 8.5 crores. ఈ సినిమా బిజినెస్ 65 కోట్ల రూపాయలు జరిగింది. కానీ ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ దగ్గర 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 130 కోట్లు. సరే, ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తోందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా జూన్ 20, 2025 రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి ఈ సినిమా గ్రాండ్గా ఓపెనింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు రోజువారీ కలెక్షన్స్ వివరాల్లోకి ఒకసారి వెళ్తే, మొదటి రోజు కుబేరా సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయింది. మొత్తం 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలు, తమిళనాడు 5 కోట్ల రూపాయలు, కర్ణాటక 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు 1.5 కోట్లు, ఓవర్సీస్ 11 కోట్ల రూపాయలు. ఈ సంఖ్యలు చూస్తే సినిమాకి ఓపెనింగ్ బాగా వచ్చిందని అర్థమవుతుంది. ధనుష్, నాగార్జున, రష్మిక స్టార్ పవర్, శేఖర్ కమ్ముల డైరెక్షన్, ఇంకా ప్రమోషన్స్ అన్నీ కలిపి ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశాయి. రెండవ రోజు ఒకసారి చూస్తే, రెండవ రోజు కూడా సినిమా బాగానే ఆడింది, కానీ కొంచెం కలెక్షన్స్ తగ్గాయి. మొత్తం 21 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు 12.5 కోట్ల గ్రాస్, 7.25 కోట్ల నెట్, ఓవర్సీస్ 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.3 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు 1.5 కోట్ల రూపాయలు. ఫస్ట్ డేతో పోలిస్తే కొంచెం డ్రాప్ అయినా సినిమా స్టడీగా ఆడుతోంది. మూడవ రోజు కుబేరా మళ్ళీ స్ట్రాంగ్గా కనిపించింది. థియేటర్లలో 60% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ రోజు సినిమా ఇండియాలో 17.5 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని శాక్నిక్ అంచనా వేసింది. మొత్తం 3 రాష్ట్రాల్లో కుబేరా సినిమా 77 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది 130 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్లో సగం కంటే తక్కువ. సినిమా ఇంకా బాగా ఆడితే లాభాల్లోకి రావడం ఖాయం. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుందాం. కుబేరా సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా? నిజంగా ధనుష్ రోల్ మిస్టరీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో ధనుష్ రోల్ని మొదట ఒక టాలీవుడ్ స్టార్ హీరోకి ఆఫర్ చేశారట. కానీ ఆ రోల్లో బిచ్చగాడి క్యారెక్టర్ ఉండడంతో ఆ హీరో వద్దని చెప్పారట. ఎవరై ఉంటారో కామెంట్స్లో మీ గెస్ చెప్పండి. శేఖర్ కమ్ముల స్టైల్ ఒకసారి మాట్లాడుకుంటే, శేఖర్ కమ్ముల గారు ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో మనసు గెలిచారు. కానీ కుబేరాలో ఆయన సోషల్ థ్రిల్లర్గా కొత్త ప్రయోగం చేశారు. ఈ సినిమాలో సమాజంలో డబ్బు, అధికారం గురించి ఆలోచింపజేసే అంశాలు ఉన్నాయంట. ఈ సినిమాలో చాలా సీరియస్ రోల్లో కనిపించింది. పుష్పలో శ్రీవల్లి లాంటి గ్లామరస్ రోల్తో పోలిస్తే ఇక్కడ ఆమె క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాగార్జున గారి క్యారెక్టర్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచిందంట. ఆయన స్టైలిష్ లుక్,
డైలాగ్ డెలివరీ చూస్తే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ ఖాయమని అందరూ చెప్తున్నారు. కుబేరా సినిమా ఇప్పటి వరకు 77 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 130 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఇంకా 53 కోట్ల దూరంలో ఉంది. ఈ సినిమా హిట్ అవుతుందా, సూపర్ హిట్ అవుతుందా? ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా 3 భాషల్లో రిలీజ్ అయిన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. ఓవర్సీస్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్కి మీరు ఏ రేటింగ్ ఇస్తారు? కుబేరా టీం వెనక చాలా టాలెంటెడ్ టీం ఉంది. ఎడిటర్స్గా నికేత్ జొమ్మిరెడ్డి, కార్తిక్ శ్రీనివాస్ పనిచేశారు. నిర్మాతలుగా సునీల్ నరంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల ఈ సినిమాని అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్లపై నిర్మించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి పెద్ద హైలైట్. ఈ సినిమా సక్సెస్లో టెక్నికల్ టీం పాత్ర చాలా ఉంది. కుబేరా సినిమా బాక్సాఫీస్ జర్నీ గురించి, బడ్జెట్, కలెక్షన్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ మొత్తం ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ సినిమా ఇంకా థియేటర్లో ఆడుతోంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఫిల్మ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీరామ్.